సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. ఆహ్, చాలామందికేంటంటే ఈ కాలంలో మనము మంచి ఉద్యోగం రావాలంటే మంచి డిగ్రీ కావాలి. ఆర్ అట్లాగే సేమ్ వే మనకి మంచి లోన్ రావాలి అంటే క్రెడిట్ స్కోర్ బాగా ఉండాలి. సో, క్రెడిట్ స్కోర్ అనేది మీ మార్కులతో పాటు ఇప్పుడు ఇంకొక పారామీటర్ అయిపోయింది మనం జడ్జ్ చేయడానికి. ఇంతకుముందు మంచి మార్కులు వస్తున్నాయని అడిగేవారు. ఇప్పుడు ఏదన్నా బ్యాంక్‌కెళ్తే నీ స్కోర్ ఎంత అని అడుగుతారు. అప్పుడు మార్క్స్ అడిగిన పరిస్థితి, ఇప్పుడు స్కోర్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. క్రెడిట్ స్కోర్. సో, క్రెడిట్ స్కోర్‌ని బట్టే నీకు ఎటువంటి లోన్ కానీ, ఎటువంటి క్రెడిట్ కార్డ్ కానీ, ఏ ఇంట్రెస్ట్ రేట్ కానీ మళ్ళీ ఇప్పుడు కొన్ని కేసుల్లో జాబుల్లో కూడా అడుగుతున్నారు. నీ క్రెడిట్ స్కోర్ బాగుందా లేదా అని కొన్ని జాబ్స్‌లో. ఈవెన్ పెళ్లి చేసేప్పుడు అమ్మాయిల పేరెంట్స్ కూడా అడుగుతున్నారు. నీకు క్రెడిట్ స్కోర్ ఎంత? నీకేమైనా అప్పులున్నాయా? దాచిపెడుతున్నావా? అని కూడా అడుగుతా ఉన్నారనమాట. సో, క్రెడిట్ స్కోర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయిపోయింది ఇవాళటి సొసైటీలో. సో, ప్రతి ఒక్కరు వెదర్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఆర్ వ్యాపారస్తులకు కూడా క్రెడిట్ స్కోర్ అనేది ఇంపార్టెంట్. మంచి స్కోర్ ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. హైయెస్ట్ స్కోర్ ఇప్పుడైతే 800 వరకు ఉంటుంది. సో, దీంట్లో ఐడియల్‌గా ఏంటంటే 750 ప్లస్ ఉంటే 900 వరకు ఉంటుంది. 750 ప్లస్ ఉంటే ఏంటంటే మనం మంచి స్కోర్ అనొచ్చు అనమాట. 300 నుంచి 900 మధ్యలో నడుస్తూ ఉంటుంది స్కోర్. హయ్యర్ ద బెటర్. సో, ఈ క్రెడిట్ స్కోర్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అంశము. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశం. ఇంతకుముందు ఎలా మంచి మార్కులు తెచ్చుకోవాలని ఒక ట్యూషన్‌కి ఎలా వెళ్ళేవాళ్ళమో, ఇవాల్టి పరిస్థితుల్లో వెన్ యూ ఆర్ 17, 18 ఆ 20లో జాబ్ స్టార్ట్ అయినప్పుడే నా క్రెడిట్ స్కోర్‌ని ఎలా పెంచుకోవాలి, దాన్ని బట్టే నీ లేట్ 20సే కానియండి, ఆర్ 30స్‌లో ఇల్లు కొనాలన్నా కానియండి, ఎటువంటి అప్‌గ్రేడ్ చేయాలన్నా కానీ, యాజ్ ఎ బిజినెస్ మ్యాన్‌కి ఏదైనా బిజినెస్ లోన్ కావాలన్నా కానీ, ఎక్స్‌పాన్షన్‌కి ఏమైనా లోన్‌లు కావాలన్నా కానీ, అన్నింటికి కంపల్సరీ క్రెడిట్ స్కోర్ అనేది మ్యాండేటరీ అయిపోయిందనమాట. అది లేకపోతే హయ్యర్ క్రెడిట్ స్కోర్ లేకపోతే ఒకటి లోన్ రాకపోవచ్చు. సెకండ్, లోన్ వచ్చినా కష్టాలు ఎక్కువ పడవచ్చు, ప్రాసెస్ ఎక్కువ ఉండొచ్చు. థర్డ్, లోన్ వచ్చినా హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ లోన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో, ఇన్ని ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మొదటి నుంచే ప్లాన్ చేసుకుంటే క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ ఈ వీడియోలో ఏంటంటే మనం ఈ క్రెడిట్ స్కోర్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ కామన్ సెన్స్ ఏం చెప్పుద్దంటే, మనం తీసుకునే అప్పులు, క్రెడిట్ కార్డ్ అప్పులే కానివ్వండి, ఎటువంటి ఈఎంఐలైనా సరే, అది పర్సనల్ లోన్ ఇవ్వండి, కార్ లోన్ అవ్వండి, ఎటువంటి లోన్ అయినా సరే అయినంత వరకు టయానికి కట్టాలి. మనకి ఏదైతే సపోజ్ ఎవ్రీ మంత్ 5థ్‌కి వస్తుందనుకో, 5థ్‌కి మొత్తం కట్టేయడం ఉత్తమం. ఈవెన్ 1, 2 పేమెంట్లు మిస్ అయినా అది మన క్రెడిట్ స్కోర్‌ని ఇంపాక్ట్ చేస్తుంది. సో, ఇది చాలా ఇంపార్టెంట్. సో, దీన్ని క్రెడిట్ కార్డ్ పేమెంట్సే కానివ్వండి, లోన్ పేమెంట్స్‌నే కానీ సీరియస్‌గా తీసుకొని ఆ టయానికి బ్యాంకులో మన దగ్గర డబ్బులు ఉండేట్టు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి పేమెంట్ పోయినా కానీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అవి కంపల్సరీ వాటికి రిపోర్ట్ వస్తుంది. దాని తగ్గట్టే ఇప్పుడు ఈ ఒక్కసారి మిస్ అయితే ఏంటి అని అనుకుంటాం. ఏంటంటే ఇట్ గివ్స్ ఎ ప్రాబబిలిటీ అనమాట. నువ్వు నెక్స్ట్ టైము కొత్త లోన్‌కి వెళ్ళినప్పుడు కొత్త లోన్ లెండర్ ఎవరైతే ఉన్నారో, అప్పిచ్చేవాడు ఎవరైతే ఉన్నారో, నువ్వు ఎన్నిసార్లు నీ పేమెంట్ మిస్ చేశావు అనేది కూడా తెలిసిపోతుంది నీ క్రెడిట్ హిస్టరీతో, ఈ స్కోర్ వల్ల. సో, హిస్టరీ ఉంటుంది. సో, వాడు ఇచ్చేప్పుడు వాడికి కూడా నీ పైన రిస్కా, నువ్వు టయానికి పేమెంట్ చేస్తావా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా సంవత్సరాలు నీ డేటా అట్లాగే ఉండిపోతుంది. సో, ఈ మరక అనేది సపోజ్ 1, 2 సార్లు మనం మిస్ అయ్యామనే నెగెటివ్ అనేది చాలా రోజులు మనతో పాటు ఉండిపోతుందన్నమాట. సో, అందుకే అస్సలు మిస్ కానియొద్దు. సెకండ్, మనం చాలామంది ఏంటంటే క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేసేప్పుడు పార్షియల్ పేమెంట్స్ చేస్తూ ఉంటాం. అది కూడా ఒక రకమైన డేంజరస్ యాక్టివిటీయే. ఎప్పుడు అయినంత కుదిరినంత వరకు మనకి ఎంత అవసరం ఉందో అంతే వాడుకొని ఆ అమౌంట్‌ని ఆ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ టయానికి ఫుల్ పేమెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, మనం ఎప్పుడైతే ఫుల్ పేమెంట్ చేస్తామో అప్పుడు ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ సైన్. అలా కాకుండా పార్షియల్ పేమెంట్స్ చేస్తూ పోతూ ఒకటి దానివల్ల యూజువల్లీ క్రెడిట్ కార్డ్ డెట్, ఈవెన్ పర్సనల్ లోన్స్ కూడా సగం కొంచెమే చేస్తే నీకు పనిష్మెంట్ ఎక్కువ ఉంటుంది, అంటే ఫైన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఆల్సో ఈ డీలేడ్ పేమెంట్ కూడా కంపల్సరీ రిపోర్ట్ అవుతూ ఉంటుంది. సో, అందుకే కుదిరినంత వరకు మనకు అవైలబుల్ ఉన్నంత వరకే చేసుకోవడం బెటరు. అలా కాదు, సపోజ్ మీరు క్రెడిట్ కార్డ్ ఫుల్ పేమెంట్ చేయకపోతే కావాలంటే ఆ అమౌంట్‌ని ఒక ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోండి. అది కూడా నెగెటివే, బట్ ఉన్నంతలో కొంచెం బెటర్.
లెట్స్ సే మీకు ఒక ₹1,00,000 బిల్ వచ్చింది, మీ దగ్గర 30,000 ఉన్నాయి, ఇంకా 70,000 నా దగ్గర లేవు కట్టడానికి, మినిమమ్ అమౌంట్ 20,000 నేను కట్టేస్తున్నాను, పర్లేదు ఆ 80,000 నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ చేస్తానంటే ఆ అమౌంట్ పైన క్రెడిట్ కార్డ్ కంపెనీలు 3-4% పర్ మంత్, అంటే 36-48% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాయి. దానికన్నా టయానికి కట్టే ముందే దాన్ని ఈఎంఐలా కన్వర్ట్ చేసేసుకుంటే ఏంటంటే 22-23%, అంటే ఒక ఇంట్రెస్ట్ రేటు తగ్గుతుంది. అండ్ అది రిపోర్ట్ అవ్వదు. ఏమని రిపోర్ట్ అవ్వదు? ఒక డిఫాల్ట్‌గా ఒక పేమెంట్ డిఫాల్ట్ లాగా రిపోర్ట్ అవ్వదు. సో దానివల్ల ఏంటంటే క్రెడిట్ స్కోర్ అంతే పెద్దగా ఇంపాక్ట్ అవ్వకుండా కొంచెం తక్కువ ఇంపాక్ట్ అవుతుందన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్, ఎవ్వరు అడిగితే వాళ్ళు క్రెడిట్ కార్డ్ కానీ లోన్స్కి కానీ ఫ్రీక్వెంట్గా అప్లై చేయొద్దు. అవసరం ఉండి గ్యారంటీగా వాళ్ళు ఇస్తానంటేనే, ఎందుకంటే ఎన్ని అప్లికేషన్లు చేస్తే అంత ఎక్కువగా స్కోర్ ఇంపాక్ట్ అవుతుంది. సో నువ్వు రోజు యాప్లు ఇప్పుడు కొత్తగా మనం ఫోన్‌పేనో ఏదో యాప్లో ఓపెన్ చేస్తే మీకు 5,00,000 లోన్ ఆఫర్ ఉందని క్లిక్ చేస్తాం, డీటెయిల్స్ ఇస్తాం. ఒక్కసారి డీటెయిల్స్ ఇచ్చి ఎంటర్ కొట్టామంటే అది ఒక ఎంక్వైరీ, క్రెడిట్ ఎంక్వైరీ లాగా వెళ్తుందనమాట. ఎన్ని క్రెడిట్ ఎంక్వైరీస్ ఎక్కువ ఉంటే అంత ఎక్కువ నెగిటివ్ అనమాట మనము. దానివల్ల ఏమవుతుందంటే మన స్కోర్ తగ్గుతూ ఉంటుంది. సో ఇది ఇంకొక పారామీటర్. సో ఫ్రీక్వెంట్ ఎంక్వైరీస్ చేయకూడదు. సో అవసరం ఉండి నిజంగానే వస్తుంది, నిజంగానే అవసరం ఉంటేనే మాత్రమే చేయండి. అండ్ దెన్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది స్కోర్ని డిటర్మైన్ చేసేది క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో, అంటే CUR అంటాం. లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్, ఒక క్రెడిట్ కార్డ్ తీసుకుందాం. క్రెడిట్ కార్డు వాళ్ళు మనకి 5,00,000 లిమిట్ ఇచ్చారు. 5,00,000 లిమిట్ ఇస్తే మనం 5,00,000కి 4,00,000 వాడామంటే 80% క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అనమాట. సో మరి ఈ CUR ఎందుకు ఇంపార్టెంట్, ఎంత ఉంటే మంచిది అనే క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఐడియల్గా 30-40% ఉంటే హెల్దీ అనమాట. నీ స్కోరు పెద్దగా నెగిటివ్గా ఇంపాక్ట్ అవ్వదు. నువ్వు ₹100, సపోజ్ ఈ కేసులోనే తీసుకుందాం, 5,00,000 కేసే తీసుకుందాం. 5,00,000 నీకు లిమిట్ ఉంటే 30-40% అంటే 1.5-2 lakhs లోపల నువ్వు వాడుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు, నీకు నెగిటివ్గా ఇంపాక్ట్ అవ్వదు. అలా కాకుండా 80-85% అంటే 4-4.5 లక్షలు వాడేసావనుకో, ఇట్ షోస్ ఎ నెగిటివ్, అంటే నీకున్న క్రెడిట్ లిమిట్ ఏదైతే ఉందో దానిలో మ్యాక్సిమం వాడేస్తున్నావు అనమాట. సో అయినంత వరకు ఇది 30-40% ఉంచుకోవడానికి ట్రై చేయాలి. దీనికి కూడా ఒక టిప్ ఏంటంటే, ఒకటే కార్డ్ కాకుండా కావాలంటే కుదిరితే 2-3 మంచి కార్డ్స్ తీసుకొని ఉంచుకోండి. మీ ఖర్చులు అనేది మల్టిపుల్ కార్డ్స్లో స్ప్రెడ్ చేయడం వల్ల, ఒకటి సేమ్ 3 బ్యాంకులు కూడా 5-5 లక్షలు ఇచ్చాయనుకోండి, 15,00,000. 15,00,000కి ఇంతకుముందు వాడినట్టే 4.5 లక్షలు వాడుంటే అందులో మూడిట్లలో 1.5 వాడితే మీరు ఓన్లీ 30% దగ్గరే ఉన్నట్టు. సో దట్ వే, సో మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ ఆర్ మంచిది కాదు అంటాం, బట్ దాన్ని వాడుకొని CUR తక్కువ చేసుకోవచ్చు అనమాట. దానివల్ల కూడా నీ క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది ఎవరికైతే 2 కార్డులలో ఆర్ ఒకటే కార్డులో మ్యాక్సిమం యూటిలైజేషన్ ఉన్న వాళ్ళు మాత్రం ఇంకొకటి తీసుకొని దాంట్లో పెంచొద్దు, యూటిలైజేషన్ని స్ప్రెడ్ చేయండి. దానివల్ల మీ CUR తగ్గిపోతుంది. సో దీంతో పాటు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇంకోటి, ఎట్లా పెంచుకోవాలి క్రెడిట్ రేటింగ్, నాకు అసలు లేదు ఇంతవరకు తీసుకోలేదంటే మాత్రం చిన్న లోన్స్ తీసుకోవాలి. ఆ లోన్స్ కుడ్ బి మన కన్జ్యూమర్ డ్యూరబుల్స్, అంటే మన ఫ్రిడ్జ్ లోన్స్ అట్లాంటివి తీసుకొని టయానికి కట్టేసేయాలి. ఎంత చిన్న లోన్స్ తీసుకొని ఎన్ని టయానికి కట్టి ఎన్ని క్లోజ్ చేస్తే నీ రేటింగ్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో దీనితో, సో ఈ నేను చెప్పిన ఈ 4-5 ట్రిప్స్ ఉన్నాయా, వాటి వాడుకుంటే ఒకటి మీ స్కోరు ఇంప్రూవ్ అవుతుంది, సెకండ్ అన్నీ మీ అప్పులు కంట్రోల్లో ఉంటాయి, థర్డ్ మీకు ఎప్పుడు కావాలన్నా తక్కువ ఇంట్రెస్ట్తో లోన్స్ దొరుకుతాయి, మీ ప్రాసెసింగ్ కూడా ఫాస్ట్ అవుతుంది. సో క్రెడిట్ కార్డ్సే కానీ అప్పులు కానీ డేంజరస్ అయినా సరే మంచిగా వాడుకుంటే మాత్రం ఒక మంచి లీవరేజ్ ఆప్షన్. కొన్నిసార్లు పాయింట్స్, క్రెడిట్ కార్డ్స్తో పాయింట్సే కానీ లోన్స్, నీకు కొన్ని పర్సనల్ లోన్స్ అవసరం ఉండే ఏదైనా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు నీకు రేస్ చేయడం కూడా ఇంపార్టెంటే. ఆ ఇల్లు అయితే మనం కంపల్సరీ వితౌట్ లోన్ కొనలేము. సో అలాంటప్పుడు కూడా ఈ క్రెడిట్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. సో ఫ్యూచర్లో మన క్రెడిట్ స్కోర్ కూడా మన ప్రొఫైల్లో రాసుకునే పరిస్థితి రావచ్చు. ఆల్రెడీ పెళ్ళిళ్ళలో అబ్బాయిలు రాస్తున్నారు, లేకపోతే అడుగుతున్నారు. సో అందుకోసమే మొదటి నుంచే మిగిలిన పర్సనల్ ఫైనాన్స్ లెసన్స్తో పాటు క్రెడిట్ స్కోర్ని ఎలా మేనేజ్ చేసుకోవాలనే లెసన్ కూడా చాలా ఇంపార్టెంట్. హోప్ఫుల్లీ దీని నుంచి కొన్ని నేర్చుకున్నారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.